ఈ తపస్సు కాలంలో ప్రియులారా మనం చెడును విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా చెడు స్నేహితులను కూడా విడిచిపెట్టు. చెడు జోలికి వెళ్ళమాకు. నీ వల్ల కాటల్లేదా? ప్రార్థన చెయ్యి. నాకు తెలిసినటువంటి వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు, పవిత్రంగా ఉండేవాళ్ళు, పరిశుద్ధంగా ఉండేవాళ్ళు ఎంతోమంది పిల్లారా స్నేహం కారణంగా, చెడు స్నేహం కారణంగా నాశనమైనటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని మొరపెట్టి ప్రార్థన చేసుకో. దేవుని వేడుకో ప్రియ దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. దుష్టుల యొక్క ప్రభావానికి నువ్వు లొంగమాకు. దుష్ట స్నేహితుల యొక్క స్నేహం జోలికి నువ్వు వెళ్ళమాకు. దానికి బదులుగా పవిత్రంగా ఉండేవాళ్ళు, మంచి జీవితాన్ని జీవించేవాళ్ళు, పరిశుద్ధంగా ఉండేవాళ్ళు, వాళ్ళతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయి. మనకందరికంటే కూడా గొప్ప స్నేహితుడు ఎవరు? యేసయ్య. ఆయన స్నేహాన్ని కోరుకో. ఆయన స్నేహాన్ని కోరుకో. ఆ స్నేహానికి మించినటువంటి స్నేహం మరొకటి లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. యేసయ్యా, నువ్వు నా ప్రాణ స్నేహితుడవయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా.